ఈ నెల 24 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల నిర్వహణపై మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్లు, సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ నెల 24 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల నిర్వహణపై మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్లు, సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ నెల 24 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల నిర్వహణపై మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్లు, సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. సమావేశాల నిర్వహణపై ఈరోజు మండలి చైర్మన్, స్పీకర్, విప్లు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశాలు ఎన్ని రోజులు ఉంటాయి అనేది కూడా ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఏర్పాట్లకు సంబంధించి ప్రధానంగా పోలీసు బందోబస్తు కావచ్చు, మిగతా అన్ని అంశాలకు సంబంధించి ఈ రోజు అసెంబ్లీలో ఏర్పాట్లకు సంబంధించి ఇటు మండలి చైర్మన్, స్పీకర్ ఇద్దరు కూడా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక సూచనలు కూడా చేశారు. ఈసారి అసెంబ్లీలో ఎటువంటి సమస్యలు అంటే గత సమావేశాలు చూసాం, అసెంబ్లీలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసింది. ఈసారి కూడా మరి కొన్ని అంశాలకు సంబంధించి ఏర్పాటు చేయాలని చెప్పేసి అని అనుకుంటుంది. ఆ మేరకు అట్లాంటి ఏర్పాట్లు ఉంటాయా లేదా అనేది కూడా చూడాలి. ప్రభుత్వ నిర్ణయం మేరకు అట్లాంటివి అరేంజ్ చేసే అవకాశం ఉంది. ఇటు మండలిలో కావచ్చు, అదేవిధంగా శాసనసభలో 2 చోట్ల కూడా అన్ని ఏర్పాట్లు చేయాలి. అసెంబ్లీ పరిసరాల్లో భద్రతకు సంబంధించి కూడా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఎటువంటి సమావేశాలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పేసి కూడా స్పీకర్ కావచ్చు, అదేవిధంగా మండలి చైర్మన్ ఇటు పోలీసు అధికారులకు సూచించారు. ఆ మేరకు అసెంబ్లీ పరిసరాల్లో సమావేశాలు మొదలైన రోజు నుంచి కూడా నిలిపే వరకు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈసారి ఇంకా చాలా మంది ఇటు నిరసన కార్యక్రమాలు కూడా ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి అని చెప్పేసి కూడా సూచనలు అయితే చేశారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.